నిమిషం ఉండండి. వంశీ ఎందుకు ఇస్తున్నారు కదా ఆయన అవకాశం? వర్షారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రెండు ప్రధానమైనటువంటి అంశాల మీదనే రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోయినా లిక్కర్ కేసులో అరెస్టులకు సంబంధించినటువంటి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి మేడ మీద కత్తి వేలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వాస్తవం. భయపడతారా అది వేరే అంశం. కానీ అరెస్టులకు సంబంధించి ఆమోదం ఇచ్చేటువంటిది మాత్రం కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ, ఈ కేంద్ర ప్రభుత్వమే. ఎందుకంటే అరెస్ట్ అనేటువంటి వ్యవహారము వాస్తవంగా ల్యాండ్ ఆర్డర్ మనం చుట్టూ వేసాం, మనం దర్యాప్తు చేసాం, మనమే అరెస్ట్ చేయొచ్చు. ఆ పరిస్థితి లేదు. ఆమోదం అనేది ఈ రోజున కేంద్రం నుంచి, నరేంద్ర మోడీ నుంచి, అమిత్ షా నుంచి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి ఇప్పటి వరకు ఆమోదం పొందలేకపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్ని మాట్లాడిన ఇక్కడ ఢిల్లీకి వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో ఆమోదం తీసుకోవటంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు ఇప్పటి వరకు ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది కాబట్టి ఇప్పుడైనా అరెస్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమోదం లభించాల్సిందైతే మాత్రం ఢిల్లీ నుంచే. ఈడీ ఎలాగో రంగంలోకి దిగింది కాబట్టి ఈడీ అరెస్ట్ చేస్తా. ఇప్పుడు ఉన్నటువంటి సందిగ్ధత ఒకటేనండి. నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు, లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఆమోదం వరకు అడగటమే కాకుండా మీ ఈడీ ద్వారాగా అరెస్ట్ చేయండి, మీరు అరెస్ట్ చేస్తే మాకు ఇబ్బంది ఉండదు అనేటువంటి ప్రతిపాదన వీళ్ళు చేశారు. మాకెందుకు ఆ సమస్య? మీరే అరెస్ట్ చేసుకోండి, మేము ఈడీ వరకు, మేము విచారణ వరకు చేస్తాం, నోటీసులు ఇస్తాం అనేటువంటి వరకు చర్చలు జరుగుతున్నాయి అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. ఇది అవునో కాదో వాళ్ళు చెప్పాలి, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి ఈ జటిలమైన సమస్య ఎప్పుడైతే ఆమోదం వస్తుందో అప్పుడు మాత్రమే అరెస్ట్ జరిగేదానికి అవకాశం ఉందో. అది కొద్ది రోజుల్లోనే జరగవచ్చు. బహుశా 2026లో లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్, అది ఢిల్లీ ఈడీనా ఆంధ్రప్రదేశ్ చిట్టా అనేటువంటిది తేలాల్సినటువంటి అంశం. రెండవది ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసంగా పోటీ చేసేటువంటి పరిస్థితి వరకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది. అయితే మొదలు పెట్టేటువంటి క్రమంలో వాళ్ళకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇదేదో ఇప్పుడు సిదిరి అప్పలరాజు అరెస్టు, అదేవిధంగా తమ్మినేని సీతారాం పారిపోవటం అనేటువంటి అంశం, కాడిశెట్టి రాజా మీద కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం, మొన్న బల్ల బ్రహ్మనాయుడికి సంబంధించినటువంటి అరెస్టు, ఇవన్నీ ఏమో కక్ష సాధింపు చేసేటువంటి అంశాలు కాదు. వాళ్ళంతటా వాళ్ళు తప్పులు చేసి దొరికినటువంటి అంశాలు. ఇదేమో ప్రభుత్వం ఏమి పెద్ద ప్రయోగం చేసి, బల ప్రయోగం చేసి వాళ్ళేమో అరెస్ట్ చేయట్లా, వాళ్ళే తప్పులు చేశారు, దొరికారు. ఈ విధంగా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఎంత మేరకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో నిలబడగలదా అనేటువంటిది భవిష్యత్తులో చూడాలి. నాకు పుణ్యశ్రీలు గారు చెప్పారు, మేము అధికారంలో ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీని కూడా ఏకగ్రీవం చేశారు. ఓకే, ఏకగ్రీవం చేశారు, బానే ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగ ఎన్నికలు జరిగాయి ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, తర్వాత మిగతా పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయగలిగాయి లేవని చూశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2024 నుంచి 11 సీట్లు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసినా సరే డిపాజిట్లు రానటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలోనే కనపడింది. కనీసంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్లు కూడా నిలబడలేనటువంటి పరిస్థితి. ఏజెంట్లు చర్చిద్దాం. మున్సిల్ గారు ఆయన లేట్ గా జాయిన్ అయ్యారు కదా, ఆయన వెర్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం అండి. కిరణ్ రాయల్ గారు నమస్తే. వర్మ గారు నమస్తే అండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారట?